सोलापुरात विधानसभेच्या प्रचारार्थ तेलंगणाचे मुख्यमंत्री रेवंत रेड्डी आले असता प्रथम श्री मार्कंडे मंदिरात दर्शन घेऊन प्रचारास सुरुवात केली। त्या दरम्यान पद्मशाली ज्ञाती संस्थेच्या वतीने तेलुगू भवनम निर्मितीसाठी अनुदानाची मागणी केली असता प्रचार सभेत 1 तासात 1 कोटी रुपये तेलंगणा सरकारकडून देण्याचे मान्य केले होते। మార్కండే మందిరంలో మా పద్మశాలి సోదరులు కోరిక కోరిరు ఏందయ్యా అంటే సార్ అన్నీ ఉన్నాయి 5 లక్షల మంది ఉన్నాం మాకు తెలంగాణ భవన్ లేదు మీరు ఇప్పించాలి సార్ అని అన్నారు। నాకు నిజంగానే ఇన్ని 100-150 ఏళ్ళు 200 ఏళ్ళ నుంచి మనోళ్ళు ఉంటే ఒక్క తెలంగాణ భవన్ కూడా లేదంటే నాకు నచ్చలేదు। అందుకే తెలంగాణ భవన్ సోలాపూర్లో కట్టుకుందాం, ఎన్నికలు అయినంబడే ₹1 కోటి తెలంగాణ ప్రభుత్వం నుంచి మీకు ఇచ్చే బాధ్యత నాది। त्यानंतर दिनांक 9 मार्च 2025 रोजी हैदराबाद येथील पद्मशाली समाजाच्या महासभेत माननीय मुख्यमंत्र्यांनी त्या निधी संदर्भात आठवण करून देत संबंधितांनी पाठपुरावा करून लवकरात लवकर तेलुगू भवन निर्मितीसाठी 1 कोटी रुपये निधी ताब्यात घेऊन तेलुगू भवन निर्मितीसाठी शुभारंभ करावे। उरलेले 1 कोटी रुपये खासदार प्रणिती शिंदे यांच्या माध्यमातून उपलब्ध करून देण्याची ग्वाही दिली। మహారాష్ట్ర ఎన్నికలలో నన్ను ప్రచారానికి పిలిచిండ్రు, సోలాపూర్ పిలిచిండ్రు। నాకు అర్థం కాలేదు సోలాపూర్లో నాకేమున్నది, నన్నెందుకు పిలుస్తారని। ఆడికి పోతే మా పద్మశాలి సోదరులు మార్కండే భవన్కు తీసుకెళ్ళిండ్రు। అక్కడ ఎవరు గెలవాలన్నా మా సోదరులే ఈ రోజు సోలాపూర్లో ఎవరు ఎమ్మెల్యే ఎంపీ గెలవాలంటే మా పద్మశాలి సోదరులు ఇక్కడి నుంచి వలసపోయిన వాళ్ళు మా జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల ప్రాంతాలకు సంబంధించిన సోదరులు అక్కడ ఉన్నారు। అక్కడ వాళ్ళు నన్ను ఒక మాట అడిగినారు, సార్ మేము 100 ఏళ్ల పైన ఇక్కడికి వచ్చి మా రాకపోకలు మా సుట్టరికాలు ఉన్నాయి, మేము పిల్లల్ని ఇచ్చుకున్నా చేసుకున్నా మాకు ఫంక్షన్లకు ఒక కమ్యూనిటీ హాల్ లేదు, మీరు సాయం చేయండి అని అడిగారు। కానీ వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి రాలే, రమ్మని చెప్పిన ఈరోజు వేదిక మీద నుంచి ఆ సోలాపూర్లో మార్కండే భవనం నిర్మించుకోవడానికి ₹1 కోటి తెలంగాణ ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది। సోలాపూర్లో కూడా మన ఆత్మగౌరవం నిలబెట్టే మార్కండే భవనాన్ని మనం నిర్మించుకుందామని చెప్పి నేను వేదిక మీద నుంచి ప్రకటన చేస్తున్నా। ఎందుకంటే ప్రణితి షిండే ఎంపీ అక్కడి నుంచి వారు కూడా నన్ను అడిగిండ్రు, తప్పకుండా అక్కడ ₹1 కోటి ఇచ్చి మార్కండే భవనాన్ని నిర్మిద్దామని తెలియజేస్తున్నాను। या महासभेत संपूर्ण समाजाकडून तेलंगणाचे मुख्यमंत्री रेवंत रेड्डी यांचे अभिनंदन करण्यात आले। जय मार्कंडेय, जय मार्कंडेय, जय पद्मशाली।